10,000 పోస్టులతో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రానుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకి ఫిబ్రవరి నెలలో అయితే మనకి నోటిఫికేషన్ అయితే రానుందండి. అది కూడా మనకి 10,000 పోస్టులతో అయితే మనకి నోటిఫికేషన్ అయితే రానుందండి. ఓ రకంగా ఇది కూడా మెగా డిఎస్సి అనే చెప్పొచ్చు. మనకి ఏంటంటే ఈ 2026లో 9,500 మంది అయితే రిటైర్మెంట్ అయితే కానున్నారండి. మనకి ఏంటంటే గత డిఎస్సిలో మిగిలిపోయిన 450 పోస్టులు మొత్తం అన్నీ కలుపుకుని అయితే 10,000 పోస్టులకి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రానుందండి. మనకి ఈ విషయం అంతా కూడా న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగిందండి. అయితే మన ఏపీ విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు అయితే మనకి చెప్పడం అయితే జరిగింది కదండి, మీకు ప్రతి ఏటా కూడా డిఎస్సి ఉందని చెప్పేసి. మనకి 2005లో డిఎస్సి జరిగింది, మరలా 2026లో కూడా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రానుందండి. మనకి ఏంటంటే ఫిబ్రవరి 2వ వారంలో ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అయితే 2026లో 9,500 మంది ఉపాధ్యాయులు అయితే రిటైర్ అయితే కానున్నారండి. కొత్తగా మనకి 9,200 పాఠశాలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా అయితే మార్చడం అయితే జరిగిందండి. తరగతికి ఒక ఉపాధ్యాయుని చొప్పున నియమించడం అయితే జరిగిందండి. దానికి సంబంధించిన ఉపాధ్యాయుల బదిలీలు కూడా జరగడం అయితే జరిగింది. ప్రక్రియలో అయితే 1,100 మంది ఉపాధ్యాయులు అవసరమని అయితే గుర్తించడం అయితే జరిగిందండి. బదిలీలు జరిగిన తర్వాత ఆ స్థానాల్లో తాత్కాలిక అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను తీసుకోవడం అయితే జరిగిందండి. అదేనండి మన విద్యా వాలంటీర్లను అయితే తీసుకోవడం అయితే జరిగింది. తాత్కాలికంగా నియమించిన వారి స్థానాల్లో ఖాళీ ఉన్న ఆ పోస్టులు, నెక్స్ట్ రిటైర్ అవుతున్న పోస్టులు మొత్తం అన్నీ కలిపి 10,000 పోస్టుల వరకు ఉండొచ్చు అని చెప్పేసి అంచనా అయితే వేస్తుందండి గవర్నమెంట్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి నిర్వహించే ప్రతి డిఎస్సిలో కూడా ఆంగ్ల కంప్యూటర్ సంబంధించిన పరీక్షలు అయితే నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. మనకి టాక్ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలోని. కాకపోతే మనకి ఆల్రెడీ టెట్ పరీక్షల్లో మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది 30 మార్క్స్కి. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా కూడా ఐసీటీ అని చెప్పేసి మనకి అవి కూడా బిట్స్ కూడా యాడ్ అయినాయి కదండి. అంటే ఇక్కడే ఆల్రెడీ మనకి ఇంగ్లీషు ప్లస్ కంప్యూటర్ కూడా మనకి టెట్ ఎగ్జామ్లోని, ఈ టెట్ అంటేనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇందులోనే మనకి ఆల్రెడీ ఇంగ్లీషు కంప్యూటర్ సంబంధించిన మార్క్స్ అయితే ఉంటాయి. అంటే ఇక్కడ మనల్ని టెస్ట్ చేస్తున్నట్లే లెక్క. కాకపోతే మరి ఏమి ఎగ్జామ్ పెడతారనేది అయితే ఇంకా అధికారికంగా అయితే రావాల్సి ఉందండి. ఇదంతా కూడా న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. జస్ట్ మామూలుగా చెప్తున్నానండి. చాలామంది పిల్లలు కాన్వెంట్లో జాయిన్ అవుతున్నారు కదండి, ఇంగ్లీష్ మీడియం పర్పస్. సో దాని గురించి ఇక్కడ నుంచి విద్యా శాఖలో తీసుకునే వాళ్ళందరూ కూడా కంప్యూటర్ పరంగాను అంటే డెవలప్ అవుతుంది కదండి. సో దాని గురించి కంప్యూటర్ పరంగాను ఇంగ్లీష్ కూడా ఉండాలి నాలెడ్జ్ అని చెప్పేసి బహుశా మన విద్యాశాఖ అయితే ఆలోచిస్తూ ఉండుండొచ్చండి. మనకి న్యూస్ పేపర్లో ఏంటంటే 2026లో రిటైర్మెంట్ అవ్వబోతున్న ఉపాధ్యాయుల లిస్ట్ అని చెప్పేసి ఒక చిన్న బాక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అందులో ఎస్జిటి పోస్టులు వచ్చేసి 6,000 మంది రిటైర్ అవుతున్నారండి. స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 3,000 మంది అండి. ఇంకా పీజీటీ వచ్చేసి 500 మంది అండి. టోటల్ వచ్చేసి 9,500 మంది రిటైర్ అవ్వబోతున్నారండి. కాకపోతే ఏంటంటే ఈ నోటిఫికేషన్ నుంచి ఈ రిటైర్ అయిన పోస్టులు కలుపుతారు అనేది అయితే మనం నోటిఫికేషన్ ఇచ్చేదాకా కూడా చూడాల్సిందేనండి. ఫ్రెండ్స్, ఇంకో విషయం అయితే చెప్తున్నానండి. మనకి చూడండి, మొన్న డిఎస్సిలో జాబ్ సాధించిన వాళ్ళలో చాలామంది మీరు గమనించారో లేదో కానీ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చాలామంది అయితే వాళ్ళని అయితే అడగడం అయితే జరిగింది. మీరు ఎన్ని నెలలు చదివారు, ఎలా చదివారు, ఏంటి అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటండి, మేము 3 మంత్స్ నుంచి కోచింగ్లో ఉన్నాము, 6 మంత్స్ నుంచి కోచింగ్లో ఉన్నాము, 1 ఇయర్ నుంచి కోచింగ్లో ఉన్నాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. అప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ పడదా అని చెప్పేసి మనం కన్ఫ్యూజన్లో ఉండిపోయాము. ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ పడిన తర్వాత మాకు 45 డేస్ సరిపోవు, మాకు 3 మంత్స్ కావాలని చెప్పేసి మనమైతే అడగడం అయితే జరిగింది. కానీ గవర్నమెంట్ అయితే ఆ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా అయితే ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు కూడా అంతేనండి, మనం ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చేదాకా కూడా చూడకూడదు, మన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తానండి. చాలామంది కూడా పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి, ఏం చదువుతాము అని చెప్పేసి అనడం అయితే జరిగింది. ఒకసారి మన న్యూస్ పేపర్లో ఏమని పడింది, 2,500 పోస్టులు అయితే నోటిఫికేషన్ పడుతుందని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడైతే 9,500 రిటైర్మెంట్ పోస్టులు, మిగిలిపోయిన పోస్టులతో కలిపి 10,000 పోస్టులతో నోటిఫికేషన్ అని అయితే న్యూస్ రావడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఏ పోస్టులు ఎన్నున్నా మీరు నోటిఫికేషన్ ఇచ్చేదాకా కూడా వెయిట్ చేయకండి, మీ ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.